Postpone, postpone, postpone. I hate postpone. I avoid, but postpone likes me. I can't avoid. Audio Jungle. హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు న్యూస్ 3 పీపుల్. ఈ మధ్య మన తెలుగు సినిమాల్లో మోస్ట్ కామన్ గా వినిపించే వర్డ్ ఏదైనా ఉంది అంటే అది పోస్ట్పోన్. ఎస్, ముఖ్యంగా స్టార్ యాక్టర్స్ యొక్క మూవీస్ చీటికి మాటికి ఒక కొత్త రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయడం, ఆ డేట్ కి రిలీజ్ చేయలేకపోతున్నాం అని మూవీని పోస్ట్ పోన్ చేయడం, ఇలా స్టార్ యాక్టర్స్ యొక్క మూవీస్ పోస్ట్ పోన్ అవ్వటం వల్ల ఆ యాక్టర్స్ యొక్క ఫ్యాన్స్ మాత్రమే కాదు, వెనకింకా చాలా మంది ఇబ్బంది పడుతూనే ఉన్నారు. అందులో మొదటిగా మాట్లాడుకోవాల్సింది థియేటర్ ఓనర్స్ గురించి. నేను మీకు ఒక విషయం అడుగుతా, ఒకప్పుడంటే కోవిడ్ కి ముందు సమ్మర్ కి మన స్టార్ యాక్టర్స్ యొక్క మూవీస్ ఎలా వచ్చేవో గుర్తుందా? ద మోస్ట్ ఇంపార్టెంట్ సీజన్ అనే పేరు, అలాగే థియేటర్స్ అయితే ఆడియన్స్ తో నిండుగా కలకలలాడుతూ ఉండేవి. కానీ కోవిడ్ తర్వాత సమ్మర్ అంటే వెరీ డ్రై సీజన్ లా తయారైంది. ఈ సమ్మర్ కి రిలీజ్ అవ్వాల్సిన హరిహర వీరమల్లు, రాజాసాబ్ లాంటి బిగ్ మూవీస్ సింపుల్ గా పోస్ట్ పోన్ అయిపోయాయి. దాని వల్ల కంప్లీట్ సీజనే డ్రై అయిపోయింది. మధ్యలో హిట్ 3, కుబేరా లాంటి మీడియం రేంజ్ స్టార్ మూవీస్ రావటం వల్ల కొద్దో గొప్పో ఊపిరి పీల్చుకున్నారు థియేటర్ ఓనర్. ఒక రకంగా ఇలా కంటిన్యూస్ పోస్ట్ పోన్మెంట్స్ ఉండడం వల్ల రెవెన్యూ పరంగా చాలా లాస్ ఉంటుంది. పైగా ఈ మధ్య సింగిల్ స్క్రీన్స్ ఒకదాని తర్వాత ఒకటి చొప్పున మూతపడుతున్నాయి. అలాగే మల్టీప్లెక్స్ కౌంట్ కూడా ఎక్కువైపోతుంది. మల్టీప్లెక్స్ లో రేట్ సంగతి మీకు తెలిసిందే కదా. ఒక ఫ్యామిలీ ప్రశాంతంగా సినిమా చూడ్డానికి వెళ్ళాలి అంటే 10కి 100 సార్లు ఆలోచించి లాస్ట్ కి ఓటీటీనే చూస్ చేసుకునే స్టేజ్ కి వచ్చేసారు. ఇదిలా ఉంటే పెద్ద మూవీస్ పోస్ట్ పోన్ అవ్వడం వల్ల చిన్న సినిమాలు, మీడియం రేంజ్ మూవీస్ అడ్డంగా బలైపోతున్నాయి. పెద్ద మూవీస్ యొక్క ప్రొడ్యూసర్స్ తొందరపడి ఒక పర్టికులర్ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేస్తారు. సరే, వాళ్ళు ఆ టైంకి వస్తారు కదా అని మిగతా చిన్న సినిమాలు అలాగే మీడియం రేంజ్ మూవీస్ యొక్క ప్రొడ్యూసర్స్ కూడా వాళ్ళకు సెట్ అయ్యే మంచి రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుంటారు. కట్ చేస్తే పెద్ద సినిమా పోస్ట్ పోన్ అవుతుంది. వేరే మీడియం బడ్జెట్ మూవీస్, స్మాల్ మూవీస్ యొక్క డేట్ ని ఆక్యుపై చేస్తుంది. దీని వల్ల ఆ టైంకి రిలీజ్ చేయాల్సిన మూవీకి మరొక మంచి డేట్ కోసం వెతుక్కునే అష్ట కష్టాలు పడుతుంది. దీనికి రీసెంట్ బెస్ట్ ఎగ్జాంపుల్ ఏంటో చెప్పనా? హరిహర వీరమల్లు. వరుస పెట్టి పోస్ట్ పోన్ అవుతూ వచ్చిన ఈ మూవీ లాస్ట్ కి 28 మార్చ్ కి రిలీజ్ చేయాలని ఫిక్స్ అయ్యారు. తర్వాత వీరమల్లు రిలీజ్ డేట్ డౌట్ గా ఉందన్నప్పుడు మ్యాట్ స్క్వేర్ రిలీజ్ డేట్ ని మార్చ్ 29 అని నాగవంశీ గారు అనౌన్స్ చేశారు. అనుకున్నట్టే వీరమల్లు పోస్ట్ పోన్ అయింది. మ్యాట్ స్క్వేర్ ఆ డేట్ ని క్యాష్ చేసుకుంది. తర్వాత మళ్ళీ మే 9న డేట్ ని ఫిక్స్ చేసుకున్నారు వీరమల్లు టీం. అప్పుడు రావాల్సిన రవితేజ గారి మాస్ జాతర పోస్ట్ పోన్ అయ్యి ఆగస్ట్ కి వెళ్ళిపోయింది. కానీ వీరమల్లు మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. ఈసారి జూన్ 12కి అన్నారు రిలీజ్, కానీ 10 డేస్ ముందు మళ్ళీ పోస్ట్ పోన్ అని షాక్ ఇచ్చారు. ఇప్పుడు 24th జులైకి రిలీజ్ అవ్వడానికి సిద్ధంగా ఉంది. కానీ ఈ మధ్యలో రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకుందాం అనుకున్న కింగ్డమ్ మూవీకి సరైన రిలీజ్ డేట్ లేక ఇబ్బంది పడింది. ఇప్పుడు ఫైనల్ గా 31st జులైకి రిలీజ్ అవుతుంది. ఇదనే కాదు, ప్రీవియస్ గా సలార్ టైంలో డిసెంబర్ కి పోస్ట్ పోన్ చేయడం వల్ల హాయ్ నానా అండ్ ఎక్స్ట్రాడినరీ మ్యాన్ మూవీస్ ఇలానే ఇబ్బంది పడ్డాయి. పుష్ప 2 మూవీ వల్ల తండేల్ అండ్ రాబిన్ హుడ్ మూవీస్ డిసెంబర్ నుంచి పోస్ట్ పోన్ అవ్వక తప్పలేదు. ఇదిలా ఉంటే సరైన రిలీజ్ డేట్ లేక ఓటీటీతో డీల్ అవ్వటం వల్ల అది బ్రేక్ చేసుకోలేక సినిమాలు అన్నీ ఒకేసారి గుంపుగా వచ్చేస్తున్నాయి. దీనివల్ల మళ్ళీ థియేటర్స్ ఇష్యూ ఒకటి. ప్రీవియస్ గా 2023 సంక్రాంతికి అదే ఇష్యూ అయింది. ఇప్పుడు వస్తున్న దసరాకి అదే ప్రాబ్లం క్రియేట్ అయ్యేలా ఉంది. ఇప్పుడు ఒక చిన్న ప్రకటన. మావా ఇంత ఎంటర్టైన్మెంట్ క్రియేట్ చేయడం కోసం మేము చాలా కష్టపడుతున్నాం. సో ఈ వీడియోకి ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. అది కంప్లీట్ చేసి మీ సపోర్ట్ మాకు ఎప్పుడూ ఉంటుందని ప్రూవ్ చేయండి. ఇంకా టాపిక్ లోకి వెళ్తే, దే కాల్ హిమ్ ఓజీ ఫైనలీ 25th సెప్టెంబర్ కి రిలీజ్ చేస్తున్నట్టు లాక్ చేసి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. కానీ అదే డేట్ కి రిలీజ్ చేయాలి అని అఖండ 2 అండ్ సంబరాల ఏటుగట్టు మూవీస్ ఎప్పుడో అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చేసాయి. యాజ్ ఆఫ్ నో సంబరాలు ఏటుగట్టు విషయం అయితే తెలియదు, కానీ అఖండ 2 అయితే అస్సలు తగ్గే పొజిషన్ లో లేరు. ఒకవేళ తగ్గినా తర్వాత మళ్ళీ ఇంకొక రిలీజ్ డేట్ కోసం ఇబ్బంది పడాలి. ఎందుకంటే డిసెంబర్ 5న రాజాసాబ్ ఉంది. 2026 సంక్రాంతి డేట్స్ కూడా ఫుల్ అయిపోతూ వస్తున్నాయి. ఒకవేళ రీజనల్ మూవీస్ అయితే కొద్దో గొప్ప అయినా పర్లేదు. చేస్తున్నవి పాన్ ఇండియా మూవీ. రిలీజ్ చేయాలనుకుంటున్న కీ లాంగ్వేజెస్ లో కూడా క్లాష్ ని అవాయిడ్ చేయాలని చూస్తారు కదా. ఇలా ఉంటే ఇంకెక్కడ మంచి రిలీజ్ డేట్లు ఉంటాయి చెప్పండి. ఇప్పుడు పరిస్థితి ఎలా తయారైంది అంటే, ఓటీటీ డీల్స్ పేరు చెప్పుకొని
తప్పక ఆ డేట్ కి రిలీజ్ చేస్తున్నామని అంటున్నారు. వాళ్ళదే ఓటీటీ డీల్స్, వాళ్ళదే బిజినెస్సా? మరి మిగతా మీడియం అండ్ లో బడ్జెట్ మూవీస్ కి కూడా ఓటీటీ డీల్స్ అనేవి ఉంటాయి కదా, మరి వాటి విషయం ఎందుకు అర్థం చేసుకోరు? ఇక్కడ ఇంకొక విషయం ఏంటో తెలుసా? ఈ డేట్స్ కంటిన్యూస్ గా షఫల్ అవ్వడం వల్ల అనుష్క గారి ఘాటి, నాగవంశీ గారి బ్యానర్ నుంచి గౌతమ్ తిన్ననూరి గారి డైరెక్షన్ లో వస్తున్న మ్యాజిక్, చిరంజీవి గారి విశ్వంబర మూవీస్ కి అసలు పర్ఫెక్ట్ రిలీజ్ డేట్ లేక ఇప్పటికీ ఇబ్బంది పడుతూనే ఉన్నాయి. ఇక్కడ ఓటీటీ కూడా కీ రోల్ ప్లే చేస్తుంది. బిజినెస్ ని చూసుకొని ఓటీటీ డీల్ ముందుగానే క్లోజ్ చేసి మొత్తం వాళ్ళ చేతిలోనే పెడుతున్నారు. ఇప్పుడు వాడి చెప్పిందే రేటు, వాడి చెప్పిన డేట్ కి అన్నట్టుగా తయారైంది పరిస్థితి. రీసెంట్ గా ఒక 2 వెరీ బిగ్ ప్రాజెక్ట్స్ యొక్క రిలీజ్ డేట్ ని ఓటీటీ వాళ్ళే డిసైడ్ చేశారంటే అర్థం చేసుకోండి పొజిషన్ ఎలా ఉందా అని. దీని మీద ఇంకొక ప్రాపర్ వీడియో ప్లాన్ చేస్తున్నాం. దీనికి నేను ఇందాక చెప్పినట్టుగానే ఒక 2K లైక్స్ టార్గెట్ గా ఇస్తున్నాం. పూర్తి చేసిన వెంటనే ఆ వీడియో కూడా రెడీ చేసేస్తాం. ఇది ఇలా అనుకుంటే రీ రిలీజ్ లో ఒక సమస్యగా మారింది. దీని మీద ఇంకొక వీడియో రెడీ చేస్తున్నాం. కానీ ఒక విషయం చెప్పాలి, జనం రీ రిలీజ్ల మీద చూపించే ఇంట్రెస్ట్ న్యూ రిలీజ్ మూవీస్ మీద చూపించట్లేదు. దాని వల్ల కూడా కొన్ని మూవీస్ రీ రిలీజ్ ఉన్న టైంలో రిలీజ్ చేయాలి అంటేనే భయపడుతున్నారు. ఇక్కడ ముఖ్యంగా దెబ్బపడేది చిన్న సినిమాలకే. ఫైనలీ ఇక్కడ ప్రతిదీ బిజినెస్సే. ప్రతి ఒక్కరు వాళ్ళ బిజినెస్ ని చూసుకుంటున్నారు. అది నేను ఒప్పుకుంటా. కాకపోతే అది కాస్త సిస్టమాటిక్ గా ఉంటే ఒకరు ఇంకొకరి వల్ల ఇబ్బంది పడే పరిస్థితి ఉండదు. ముఖ్యంగా పెద్ద సినిమాలు అనౌన్స్మెంట్ అప్పుడే రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేయకుండా 80% షూటింగ్ పూర్తయ్యాక వాళ్ళ రిలీజ్ డేట్ ని అనౌన్స్ చేసి పోస్ట్ ప్రొడక్షన్ అండ్ ప్రమోషన్స్ కి ప్లెంటీ ఆఫ్ టైం ని అరేంజ్ చేసుకొని ఒక ప్రాపర్ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసి రిలీజ్ చేస్తే ఇక్కడ ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. చిన్న సినిమాల నుంచి పెద్ద సినిమాల వరకు అందరూ హ్యాపీగా సినిమాల్ని రిలీజ్ చేసుకోవచ్చు. కాదు కూడదు అని ముందుగానే డేట్ ని అనౌన్స్ చేసి ఆ టైంకి రిలీజ్ చేయకుండా మిగతా మూవీస్ ని ఇబ్బంది పెట్టే ప్రయత్నం మాత్రం చేస్తే ఇండస్ట్రీ చాలా ఇష్యూస్ ని ఫేస్ చేయాల్సి వస్తుంది అండ్ ఫ్యూచర్ లో చాలా కష్టపడాల్సి వస్తుంది. అది విషయం. మరి ఇక్కడతో ఈ వీడియో సమాప్తం. మరి ఈ వీడియోని మీరు ఇక్కడి వరకు చూసి మమ్మల్ని సపోర్ట్ చేస్తున్నందుకు మీకే థ్యాంక్ యూ వెరీ మచ్. మరి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని తప్పకుండా ఈ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో షేర్ చేస్తారని కోరుకుంటూ మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ మీ ముందుంటా. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బై బై.